వెల్కమ్ బ్యాక్ టు వార్ అకాడమీ. మీరు కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. అవును, ఇది అభ్యర్థులకు చాలా క్రూషియల్ సెషన్. రైట్. ఈ రోజు వీడియోలో నేను యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీ నుండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పదే పదే అడిగే మోస్ట్ రిపీటెడ్ 21 పీవైక్యూస్ అంటే ఎంసీక్యూస్ కవర్ చేస్తాను. ఇవి ఎగ్జామ్స్లో ఎప్పుడూ టార్గెట్ చేసే ఏరియాస్. ఎగ్జాక్ట్లీ. సో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో పదే పదే అడిగే పీవైక్యూస్ ఉన్నాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన క్విజ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా, నేను రెడీ. ఓకే, క్వశ్చన్ 114తో మొదలు పెడదాం. ఇది సైన్స్ డెవలప్మెంట్స్ గురించి. కింద ఇచ్చిన వాటిలో ఏడి తప్పు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, భిన్నమైన జాతుల కణాల నుండి డిఎన్ఏని కలిపి ఫంక్షనల్ క్రోమోజోమ్లను సృష్టించడం. ఆప్షన్ బి, కృత్రిమ డిఎన్ఏ. ఆప్షన్ సి, జీవకణం వెలుపల డిఎన్ఏ రెప్లికేషన్. ఆప్షన్ డి, జంతు కణాల విభజన. వీటిలో ఏది తప్పు అంటారు? బేసిక్గా ఇక్కడ ఆప్షన్ ఏ తప్పండి. ఓహో, ఎందుకని? ఫంక్షనల్ క్రోమోజోమ్లను సృష్టించలేమా? లేదండి, క్రోమోజోమ్లు చాలా చాలా సంక్లిష్టమైనవి. మనం వేర్వేరు జాతుల పజిల్ ముక్కలు తీసుకొచ్చి అతికించినంత ఈజీ కాదిది. అంటే కుక్క డిఎన్ఏను పిల్లి డిఎన్ఏను కలిపి ఒక కొత్త క్రోమోజోమ్ చేయలేమంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న జన్యువును మార్చగలం కానీ వేర్వేరు జాతుల డిఎన్ఏను కలిపి పూర్తిగా పనిచేసే ఒక ఫంక్షనల్ క్రోమోజోమ్ను సృష్టించడం సాధ్యం కాదు. అవి ఒకదానికొకటి సరిపోవు. రైట్, అర్థమైంది. మరి కృత్రిమ డిఎన్ఏ సృష్టించడం సాధ్యమేనా? అది పాజిబుల్. ల్యాబ్లో కెమికల్స్ వాడి కృత్రిమ డిఎన్ఏను తయారు చేయొచ్చు. క్రేగ్ వెంటర్ అనే సైంటిస్ట్ ఏకంగా సింథటిక్ జీనోమ్ను క్రియేట్ చేశారు. వావ్, క్రేగ్ వెంటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి జీవకణం వెలుపల డిఎన్ఏ కాపీ చేయడం? దానికి పీసీఆర్ విధానముంది కదా. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా మనం బాడీ బయట అంటే ల్యాబ్లో డిఎన్ఏను లక్షల కాపీలు చేయొచ్చు. ఓకే, సో ఆప్షన్ ఏ మాత్రమే తప్పు. ఇక క్వశ్చన్ 115కి వెళ్దాం. ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ థియరీకి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 1, కాంతి గురుత్వాకర్షణకు ప్రభావితమవుతుంది. 2, విశ్వం విస్తరిస్తోంది. 3, మ్యాటర్ స్పేస్ టైమ్ను వంచుతుంది. వీటిలో సరైనవి ఏవి? ఇక్కడిచ్చిన 3 స్టేట్మెంట్సు కరెక్టే. సో ఆప్షన్ డి 1, 2 మరియు 3 అన్ని సరైనవే. అంటే కాంతి కూడా గ్రావిటీకి వంగుతుందా? అవును. ఐన్స్టీన్ ఏం చెప్పారంటే గురుత్వాకర్షణ అనేది ఒక ఫోర్స్ కాదు, అది స్పేస్ టైమ్ కర్వేచర్. ఒక పెద్ద రబ్బర్ షీట్ మీద బరువైన బంతి పెడితే ఎలా వంగుతుందో మ్యాటర్ అలా స్పేస్ను వంచుతుంది. రైట్. ఆ వంపులో నుంచి కాంతి ప్రయాణించినప్పుడు అది కూడా బెండ్ అవుతుంది. దీన్ని 1919 ఎక్లిప్స్ ఎక్స్పెరిమెంట్లో అంటే సూర్యగ్రహణం సమయంలో ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా. చాలా ఇంట్రెస్టింగ్ లాజిక్ ఇది. సరే, క్వశ్చన్ 116 చూద్దాం. అలోహాలు అంటే నాన్ మెటల్స్ విద్యుత్కు ఎందుకు బ్యాడ్ కండక్టర్స్గా ఉంటాయి? దీనికి సింపుల్ రీజన్ ఆప్షన్ సి. ఆప్షన్ సి అంటే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండకపోవడమా? కరెక్ట్. కరెంటు ప్రవహించాలంటే ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా కదలాలి. వాటినే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. లోహాల్లో ఇవి చాలా ఉంటాయి. అంటే ఐరన్, కాపర్ లాంటి వాటిలోనా? అవును. కానీ అలోహాల్లో ఈ ఎలక్ట్రాన్లు అణువులకు చాలా గట్టిగా అతుక్కునుంటాయి, కదలడానికి వీలుండదు. అందుకే అవి బ్యాడ్ కండక్టర్స్. లాజిక్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ 117కి వెళ్దాం. ఇది రోజువారీ రసాయనాల గురించి. జతపర్చండి అని అడిగారు. 1, లిప్స్టిక్లో లెడ్ ఉంటుంది. 2, సాఫ్ట్ డ్రింక్స్లో బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ అంటే బీవీఓ ఉంటుంది. 3, చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో ఎంఎస్జీ ఉంటుంది. వీటిలో ఏది కరెక్ట్? బేసిక్గా ఇవన్నీ కరెక్టే. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ ఇక్కడ. అన్నీ కరెక్టేనా? అంటే మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్లో ఈ బీవీఓ ఎందుకు కలుపుతారసలు? ఆ బీవీఓనే ఒక ఎమల్సిఫైయర్గా వాడతారండి. సాఫ్ట్ డ్రింక్స్లో ఫ్లేవర్ ఇచ్చే నూనెలు నీటిలో తేలకుండా డ్రింక్ అంతటా ఒకేలా కలిసిపోవడానికి దీన్ని వాడతారు. ఓహో, కానీ ఇది సేఫేనా? అస్సలు కాదు. బ్రోమిన్ శరీరంలో పేరుకుపోతే థైరాయిడ్ సమస్యలు, నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా ప్రమాదం. మైండ్ బ్లోయింగ్. మనం తెలియకుండానే ఎన్ని కెమికల్స్ తీసుకుంటున్నామో కదా. ఇక క్వశ్చన్ 118 చూద్దాం. వైరస్ల గురించి. ఓకే. వైరస్లు బ్యాక్టీరియాని 1, శిలీంధ్రాల్ని 2, మొక్కల్ని 3 ఇన్ఫెక్ట్ చేయగలవా అని అడిగారు. ఇక్కడ కూడా ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవే. వెయిట్,
నిజంగానా? బ్యాక్టీరియాకి కూడా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. వైరస్లు ఎవ్వర్నీ వదిలిపెట్టవు. బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వాటిని బ్యాక్టీరియోఫేజ్ అంటారు. ఓహో, మరి ఫంగస్ని? శిలీంధ్రాలను ఇన్ఫెక్ట్ చేసే వాటిని మైకోవైరస్ అంటారు. అలాగే మొక్కలకైతే ఫేమస్ టొబాకో మొజాయిక్ వైరస్ టీఎంవి ఉంది కదా. రైట్. ప్రతి జీవికి ఒక వైరస్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 119 విటమిన్లు మరియు వ్యాధుల గురించి జతపర్చండి అనుంది. చెప్పండి. 3 విటమిన్ ఈ లోపిస్తే రేచీకటి. హ్మ్. ఏది కరెక్ట్? ఇక్కడొక చిన్న ట్రాప్ ఉందండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే కరెక్ట్. అంటే విటమిన్ ఈ వల్ల రేచీకటి రాదా? రాదు. రేచీకటి అనేది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. విటమిన్ ఈ అనేది ఒక యాంటీఆక్సిడెంట్. దానివల్ల రేచీకటి రాదు. ఈ క్లారిటీ అభ్యర్థులకు ఉండాలి. చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇక రౌండ్ 2 అంటే క్వెశ్చన్ 120కి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన సూచన. హ్మ్. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో పదే పదే అడిగే పీవైక్యూస్ ఉన్నాయి. రైట్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరువయ్యేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. హ్మ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. 3 మాత్రమే, అంటే పాలు పులవడం. మిగతా 2 భౌతిక మార్పులంటారా? ఎగ్జాక్ట్లీ. మంచు కరిగినా అది నీరే. మళ్ళీ గడ్డగట్టించొచ్చు. ఉప్పు నీటిలో కలిసినా మళ్ళీ వేడి చేస్తే ఉప్పొస్తుంది. కాని పాలు పులిసిపోతే మళ్ళీ పాలుగా మార్చలేము. అవును, పాలు పులవడం అనేది లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్. అది ఒక కొత్త కెమికల్. ఇది రివర్స్ చేయలేని కెమికల్ చేంజ్. పర్ఫెక్ట్ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ 121 రాళ్ల మీద కూడా పెరిగే లైకెన్స్ ఏ 2 జీవుల సహజీవనం అంటే సింబయోటిక్ అసోసియేషన్? చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ బి, ఆల్గే మరియు ఫంగీ. అంటే నాచు, శిలీంద్రం కలుసుంటాయా? అవునండి. రాళ్ల మీద ఆల్గే ఒక్కటే బతకలేదు. అందుకే ఫంగీ దానికి ఆశ్రయాన్ని, అంటే ఒక ఇల్లు ఇస్తుంది. దానికి బదులుగా ఆల్గే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేసి ఫంగీకిస్తుంది. ఒకరు ఇల్లిస్తే ఒకరు వంట చేసి పెడతారు. భలే ఉందే ఈ పార్ట్నర్షిప్. కదా, ప్రకృతిలో ఇదొక అద్భుతం. ఇక కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి క్వశ్చన్ 122 దాని గురించే. ఈ ప్రక్రియలో అసలు ఏం జరుగుతుంది? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఫ్రీ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా మారి నిల్వ చేయబడుతుంది. ఫ్రీ ఎనర్జీ అంటే? సూర్యరశ్మినా? ఎగ్జాక్ట్లీ. సూర్యుడి నుంచి వచ్చే కాంతి శక్తి అనేది ఫ్రీ ఎనర్జీ. మొక్కలు దాన్ని గ్రహించి గ్లూకోజ్ బాండ్స్లో దాచుకుంటాయి. అదే పొటెన్షియల్ ఎనర్జీ. ఓహో, అంటే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా స్టోర్ చేసుకుంటాయి. అవును, భవిష్యత్తులో వాడుకోవడానికి అలా స్టోర్ చేస్తాయి. క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ 123 వాతావరణంతో సంబంధం లేకుండా స్థిరమైన శరీర ఉష్ణోగ్రత ఉండే జంతువులు అంటే హోమియోథర్మల్ జంతువులు ఏవి? ఇవి వార్మ్ బ్లడెడ్ జంతువులు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. పక్షులు మరియు క్షీరదాలు. పక్షులు కూడానా? అవునండి. మనలాంటి క్షీరదాలు మరియు పక్షులు బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా తమ బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచుకోగలవు. మరి సరీసృపాలు, కప్పల పరిస్థితేంటి? అవి కోల్డ్ బ్లడెడ్. వాతావరణం చల్లబడితే వాటి రక్తం కూడా చల్లబడిపోతుంది. ఇంట్రెస్టింగ్. క్వశ్చన్ 124 కూడా జంతువుల శ్వాసక్రియ గురించే. డాగ్ ఫిష్, రోహు, షార్క్, బ్లూ వేల్ వీటిలో ఊపిరితిత్తులతో శ్వాసించేది ఏది? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి చేపల పేర్లు చూస్తారు. కానీ ఆన్సర్ ఆప్షన్ 4 బ్లూ వేల్. బ్లూ వేల్ సముద్రంలో ఉంటుంది కదా, దానికి మొప్పలు అంటే గిల్స్ ఉండవా? ఉండవు. ఎందుకంటే బ్లూ వేల్ అనేది చేప కాదు, అది ఒక క్షీరదం అంటే మ్యామల్. ఓ రైట్. అవును, అందుకే దానికి గిల్స్కి బదులు లంగ్స్ ఉంటాయి. అది నీటిపైకి వచ్చి తన బ్లో హోల్స్ ద్వారా గాలి పీల్చుకుంటుంది. వావ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 125 జంతువుల వర్గీకరణ పైన. లిస్ట్ ఏలో క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాలు, పక్షులు ఉన్నాయి. లిస్ట్ బిలో తాబేలు, టోడ్, ఆస్ట్రిచ్, ఉడత ఉన్నాయి. వీటిని జతపరచాలి. దీనికి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. మనం సింపుల్గా మ్యాచింగ్ చేయొచ్చు. ఎలాగో ఒకసారి వివరిస్తారా? ఖచ్చితంగా. ఉడత అనేది పిల్లల్ని కని
పాలిస్తుంది కాబట్టి అది క్షీరదం. ఓకే. తాబేలు నేలమీద పాకుతుంది, దానికి పొలుసులుంటాయి కాబట్టి అది సరీసృపం. ఇక టోడ్ అంటే కప్పజాతికి చెందినది, అది ఉభయచరం. అండ్ ఆస్ట్రిచ్ పక్షి అవుతుంది కదా? అవును, ఆస్ట్రిచ్ ఎగరలేకపోయినా దానికి ఈకలుంటాయి, గుడ్లు పెడుతుంది కాబట్టి అది పక్షి. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు రౌండ్ 3కి వెళ్తున్నాం. క్వశ్చన్ 126 ప్రారంభించే ముందు మళ్ళీ ఒక రిమైండర్. చెప్పండి. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో పదే పదే అడిగే PYQs ఉన్నాయి. ఖచ్చితంగా. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరువయ్యేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. మ్మ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ PDF స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. ఇది అభ్యర్థులకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక క్వశ్చన్ 126 చూద్దాం. సిరింగ్స్ అనే వాయిస్ బాక్స్ ఏ జంతువుల గ్రూప్లో ఉంటుంది? క్షీరదాల, పక్షుల? ఇది పక్షులలో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఏవ్స్ కరెక్ట్ ఆన్సర్. మరి క్షీరదాలలో ఏముంటుంది? మనలాంటి క్షీరదాలలో లారింగ్స్ ఉంటుంది. పక్షులలో అద్భుతమైన మధురమైన శబ్దాలు చేయడానికి ఈ సిరింగ్స్ అనే స్పెషల్ వాయిస్ బాక్స్ ఉంటుంది. ఓహో, వాయిస్ బాక్స్ పేర్లు వేరన్మాట. నెక్స్ట్ క్వశ్చన్ 127. అత్యంత అభివృద్ధి చెందిన మెదడు ఉన్న జంతువుల గ్రూపేది? ఆప్షన్స్లో ప్రైమేట్స్, అంగులాట, కార్నెవోరా, రొడెన్షియా ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రైమేట్స్ అండి. ప్రైమేట్స్ అంటే కోతులు, మనుషులు వచ్చే గ్రూప్ కదా? అవును, ఏప్స్, కోతులు, మనుషులు. వీటిలో ఈక్యూ అంటే ఎన్సిఫ్లైజేషన్ కోషెంట్ అత్యధికంగా ఉంటుంది. అంటే బాడీ వెయిట్తో పోలిస్తే బ్రెయిన్ సైజ్ పెద్దగా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. అందుకే వేటాడే కార్నివోరా జంతువుల కంటే ప్రైమేట్స్ చాలా తెలివైనవి. చాలా లాజికల్ రీజనింగ్. ఇక క్వశ్చన్ 128 మొక్కల వర్గీకరణ గురించి. బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ లక్షణాలను జతపరచాలి. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్. దీన్ని గుర్తుంచుకోవడానికి చిన్న ట్రిక్ ఉంది. ఏంటది? బ్రయోఫైటా అంటే వృక్షరాజ్యపు ఉభయచరాలు. ఎందుకంటే ఇవి నేలమీద ఉన్న ప్రత్యుత్పత్తికి నీరు కావాలి. టెరిడోఫైటా అంటే నిజమైన వేర్లు ఉన్న మొదటి మొక్కలు. మరి జిమ్నోస్పర్మ్స్? జిమ్నోస్పర్మ్స్ అంటే నేకెడ్ సీడ్స్, అంటే విత్తనాల చుట్టూ పండు కవచం ఉండదు. యాంజియోస్పర్మ్స్ అంటే పూలు పూసి పండ్లు ఇచ్చే అత్యంత అడ్వాన్స్డ్ మొక్కలు. వావ్, ఎవల్యూషన్ని ఎంత సింపుల్గా చెప్పారు. క్వశ్చన్ 129 చూద్దాం. వేర్వేరు రకాల దంతాలు అంటే హెటెరోడాంట్ టీత్ ఉన్న జంతువులు ఏవి? ఆప్షన్ 1 అండి, క్షీరదాలు. క్షీరదాలలోని ఎందుకు వేర్వేరు రకాల పళ్ళుంటాయి? ఎందుకంటే మనకు ఎక్కువ ఎనర్జీ కావాలి, ఆహారాన్ని బాగా నమిలి అరిగించుకోవాలి. అందుకే కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి వేర్వేరు పళ్ళు లైక్ ఇన్సిజార్స్, కెనైన్స్, మోలార్స్ ఉంటాయి. మరి సరీసృపాలకుండవా? పాములకు పళ్ళుంటాయి కదా? వాటి పళ్ళన్నీ ఒకేలా ఉంటాయి. దాన్ని హోమోడాంట్ అంటారు. అవి నమలు డైరెక్ట్గా మింగేస్తాయి. ఓహో, అదన్నమాట రీజన్. ఇక క్వశ్చన్ 130 రేడియోధార్మికత గురించి. రేడియోధార్మిక పదార్థాలు ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి వెళ్తే ఏ వ్యాధి వస్తుంది? పోలియోనా, అల్జీమర్సా, క్యాన్సరా? ఖచ్చితంగా ఆప్షన్ 3 క్యాన్సర్ వస్తుంది. ఎందుకని? రేడియేషన్ ఏం చేస్తుంది శరీరంలో? ఈ అయోనైజింగ్ రేడియేషన్ నేరుగా వెళ్లి మన కణాల్లోని డిఎన్ఏను మ్యూటేట్ చేస్తుంది, అంటే పగలగొడుతుంది. అరే, డిఎన్ఏనే డ్యామేజ్ చేస్తోందా? అవును, ఆ డ్యామేజ్ వల్ల కణాలు అదుపు తప్పి పెరుగుతాయి. అదే క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్, లుకేమియా లాంటివి ఇలాగే వస్తాయి. పోలియో, సిర్రోసిస్కి రేడియేషన్తో సంబంధం లేదు. క్వశ్చన్ 131 స్పేస్ టెక్నాలజీ నుండి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ పేరేమిటి? ఆప్షన్ 1 అండి, ధావన్ 1. ధావన్ 1. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ కంపెనీ డెవలప్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా 3D ప్రింటెడ్ ఇంజిన్. 3D ప్రింటెడ్ ఇంజినా? టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళిపోయిందో. అవునండి, చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 132. ఆడ్ వన్ అవుట్ కనిపెట్టాలి. పీత, నల్లి, తేలు, సాలీడు. వీటిలో వేరుగా ఉన్నది ఏది? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ పీత. క్రాబ్ అంటాం కదా, అది. ఎందుకు పీత ఆడ్ వన్ అవుట్ అవుతుంది? ఎందుకంటే నల్లి అంటే మైట్, తేలు, సాలీడు ఈ 3 అరాక్నిడా వర్గానికి చెందినవి. వీటికి 8 కాళ్లుంటాయి. కానీ పీత అనేది క్రస్టేషియా వర్గానికి చెందిన జలచరం. దానికి యాంటెనాలుంటాయి. అందుకే అది వేరు. 8 కాళ్ల లాజిక్ సూపర్. ఇక మన ఆఖరి రౌండ్కి వచ్చేసాం. క్వశ్చన్ 133.
ప్రారంభించే ముందు ఫైనల్ రిమైండర్. ఓకే. స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. ఈ వీడియోలో పదే పదే అడిగే పీవైక్యూస్ ఉన్నాయి. రైట్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరువయ్యేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్స్ పీవైక్యూ సాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అవును. సరే, క్వెశ్చన్ 133 చూద్దాం. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే శాఖీయ ఉత్పత్తి గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 1. క్లోనల్ జనాభాను ఇస్తుంది. 2. వైరస్ను తొలగిస్తుంది. 3. సంవత్సరంలో ఎప్పుడైనా చెయ్యవచ్చు. ఏది కరెక్ట్? ఇక్కడ యూపీఎస్సీ చాలా తెలివిగా ఒక ట్రాప్ సెట్ చేసింది. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే. అంటే 2 తప్పు అంటారా? శాఖీయ ఉత్పత్తి వైరస్ను తొలగించదా? అస్సలు తొలగించదండి. మీరు వైరసున్న తల్లి మొక్క కాండం కత్తిరించి నాటితే ఆ వైరస్ కొత్త మొక్క కూడా వ్యాపిస్తుంది. ఓహో, మరి వైరస్ ఫ్రీ మొక్కలు ఎలా వస్తాయి? దానికి టిష్యూ కల్చర్ అంటే కణజాల వర్ధనం ద్వారా మాత్రమే వైరస్ ఫ్రీ మొక్కలను సృష్టించగలం. సాధారణ శాఖీయ ఉత్పత్తి వల్ల కాదు. ఇది చాలామంది తప్పు పెట్టే ఆన్సర్. మంచి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈరోజు మన లాస్ట్ క్వెశ్చన్ 134. పండ్లను కోల్డ్ ఛాంబర్లో ఉంచితే ఎందుకు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి? సూర్యరశ్మి లేకపోవడమా, లేక శ్వాసక్రియ రేటు తగ్గడమా? ఆప్షన్ సి కరెక్ట్ అండి. శ్వాసక్రియ రేటు అంటే రెస్పిరేషన్ రేటు తగ్గడం. పండ్లక్కూడా శ్వాసక్రియ ఉంటుందా కోసిన తర్వాత? ఖచ్చితంగా. పండ్లు కోసిన తర్వాత కూడా జీవించుంటాయి. అవి ఆక్సిజన్ తీసుకుంటాయి. మనం వాటిని చల్లని ఉష్ణోగ్రతలో పెట్టినప్పుడు వాటి జీవక్రియ మరియు ఎంజైమ్ యాక్టివిటీ స్లో అయిపోతుంది. సో కోల్డ్ అంటే స్లో మెటబాలిజం అన్నమాట. అందుకే అవి త్వరగా పాడవవు. కోల్డ్ అంటే స్లో మెటబాలిజం. భలే చెప్పారు. సో దీంతో మనం 21 క్వెశ్చన్స్ విజయవంతంగా పూర్తి చేశాం. ఈ క్విజ్ రౌండ్స్లో పాల్గొని ఇంత అద్భుతంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ ప్రశ్నలు కేవలం పరీక్షల కోసమే కాదండి. మన కణాల్లోని డిఎన్ఏ నుంచి సాలిడ్ కాళ్ల వరకు, అంతరిక్షంలోని గురుత్వాకర్షణ వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ ఎలా ఒక వంతెనలా పనిచేస్తుందో అభ్యర్థులు గ్రహించాలి. నిజమే. రేపు మీరు తాగే పాలు పులిసిపోయినా వెంటనే అందులో ఉన్న లాక్టోబాసిలస్ గురించి, అది ఏ కెమికల్ చేంజో ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా. ఆ అకాడమిక్ క్యూరియాసిటీ అనేది మనలో ఎప్పుడూ ఉండాలి. మీరందరూ కూడా మీ చుట్టూ ఉన్న సైన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దట్స్ ద బెస్ట్ వే టు ప్రిపేర్. కీప్ ఎక్స్ప్లోరింగ్. Signing off for today.